మేయర్ వస్తే ఓకే, మిగతా కార్పొరేటర్లు ఎవరు వద్దు. ఇది కూటమి పక్షాల కండిషన్. మాజీగా మిగిలిపోయినా పర్లేదు, గుర్తింపు లేకుండా మిగిలిపోకూడదనేది మహిళా మేయర్ అంతరంగం. ప్రభుత్వం మారినా ఇంకా ఆలస్యం ఏంటని తమ్ముళ్ళ అసంతృప్తి. జనసేన ఎమ్మెల్యే ఉన్న టీడీపీ దూకుడు మీదున్న తిరుపతిలో కార్పొరేషన్ పై కూటమికి ఇంకా పట్టు చిక్కలేదు. మరోవైపు మీరు అంటే మేం చూసుకుంటామని కొందరు నేతలు ఉత్సాహపడుతున్నా అధినాయకత్వం ఒప్పుకోవడం లేదు. మిగిలిన పదవీకాలం ఇంకా దాగుడు ముద్దలతో నడిచిపోవాల్సిందేనా? గ్రేటర్ తిరుపతి ప్రయత్నాలు ఇంకొన్నాళ్ళు కాగితాల్లోనేనా? రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కొలువు తీరడంతో ఎక్కడికక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికార మార్పిడిపై ఎవరి వ్యూహాల్లో వాళ్లు తలమునకలైన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆదేశాలతో ఎక్కడి వారక్కడ సైలెంట్ అయిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి నుంచి వైసీపీ మేయర్ డాక్టర్ శిరీష్ని అవిశ్వాసంతో దింపేసి తమకు అనుకూలమైన వారిని మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో కూర్చోబెట్టాలనుకున్నాయి విపక్ష కూటమి పార్టీలు. అయితే తెలుగుదేశం, జనసేన తగిన రాజకీయ చిత్రత చూపించకపోవడంతో అవిశ్వాస వ్యవహారం సందిగ్ధంలో పడింది. స్థానిక నాయకుల ఆలోచనలు, వ్యూహాలు ఒక విధంగా ఉండడం, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ విధానాలు అందుకు విరుద్ధంగా ఉండడంతో తిరుపతిలో కూటమి పార్టీలకు పరిస్థితులు కలిసి రావడం లేదు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరణి శ్రీనివాసులు ఇంకా రాజకీయంగా పట్టు సాధించుకునే దిశగా సరైన ప్రయత్నాలు చేయకపోవడంతో తిరుపతిలో ఒక విధంగా రాజకీయ శూన్యత కనిపిస్తోంది. ఎమ్మెల్యే సీటు జనసేన పార్టీకి ఇచ్చేయడంతో రాజకీయంగా ఇన్నాళ్లు గట్టిపట్టున్న టెంపుల్ సిటీలో ఎలా ముందుకెళ్లాలో తెలియని కొంత అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టీడీపీ నాయకులు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లోనే నామినేటెడ్ పదవుల కోసం నేతల ఆరాటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది మాత్రమే పదవీకాలం ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలుగుదేశం, జనసేన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పాత కమిషనర్ హరిత వైసీపీకి జీ హుజూర్ అనగా అటు తర్వాత వచ్చిన అతిథి సింగ్ అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో తాజాగా వచ్చిన నారపురెడ్డి మౌర్య ఎంతవరకు సహకరిస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారులను మార్చడం మినహా ప్రభుత్వం తిరుపతిలో చేయగలిగిందేమీ లేకుండా పోయింది. 4 ఏళ్ల క్రితం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క డివిజన్కే పరిమితమైంది టీడీపీ. మిగిలిన అన్ని డివిజన్లతో పాటు మేయర్ పదవిని దక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లో ఆడిందే ఆటగా నడిచింది. అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడైన భూమన అభినయ్ రెడ్డిని డిప్యూటీ మేయర్ పదవిలో కూర్చోబెట్టారు. రాజకీయ ప్రయోజనాలతో మాస్టర్ ప్లాన్ పేరుతో 18 రోడ్లను, కోట్లాది రూపాయల నిధులను టీడీపీ నుంచి తిరుపతికి మళ్లించడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి పేరిట అవినీతిని విచ్చలవిడిగా వెదజల్లిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ కార్పొరేటర్లు అవినీతి ఆరోపణలో కూరుకుపోయారు. ప్రజల నుంచి వారిపై వ్యతిరేకత పెరిగిపోయింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పై కన్నేశాయి టీడీపీ, జనసేన. వైసీపీ కార్పొరేటర్లు పరిస్థితి అర్థం చేసుకుని గోడ మీద పిల్లుల్లా కూటమి పక్షాల్లోకి జంపయ్యేందుకు సిద్ధమయ్యారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష వైసీపీ హయాంలోనూ వివాదరహితంగా వ్యవహరించడంతో పాటు బీసీ వర్గానికి చెందిన నాయకురాలిగా అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశాలను పాటించడమే తప్ప తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. మేయర్ పదవి కోసం అప్పట్లో డాక్టర్ శిరీష దాదాపు 7 కోట్ల దాకా ఖర్చు చేశారని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. 4 ఏళ్లుగా మేయర్ పదవిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే భూమన, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి చెప్పినట్లే నడుచుకుంటూ వచ్చారు మహిళా మేయర్. ఇంతకాలం నిజాయితీగా వ్యవహరించిన డాక్టర్ శిరీష ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక సైలెంట్ అయిపోయారు. మేయర్ శిరీష స్వచ్ఛందంగా వస్తే ఆహ్వానించారని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయితే మిగిలిన కార్పొరేటర్లను చేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ వారికి ద్వారాలు మూసేసింది. తిరుపతి టీడీపీలో ఇప్పటికే నాయకత్వ పోరు ఉండడంతో ఆ పార్టీలో చేరితే తాను కూడా ఓ ద్వితీయ శ్రేణి నాయకురాలిగా ఉండిపోవాల్సి వస్తుందన్న ఆలోచనతో ఉన్నారట మేయర్ శిరీష. రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోవడం కంటే మేయర్ పదవి నుంచి దిగిపోయినా ఒక సాధారణ కార్పొరేటర్లా ఉండిపోవడం మంచిదని అభిప్రాయానికి డాక్టర్ శిరీష నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
మరోవైపు తిరుపతిలో బీసీ నాయకులుగా చెలామణి అవుతున్న అన్నా రామచంద్రయ్య యాదవ్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఎప్పటినుంచో కన్నేసి ఉంచారు. ఎన్నికల ముందు వరకు వైసీపీతో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమికి మద్దతిచ్చారు. తన కూతురు అనితా యాదవ్ ని కార్పొరేషన్ మేయర్ పదవిలో కూర్చోబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం తెలుగుదేశం, జనసేన పార్టీలను నమ్ముకోకుండా ఆయన సొంత బలంతో రాజకీయాలకు తెరలేపారు. వైసీపీ కార్పొరేటర్లను మచ్చిక చేసుకుని వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. ఒక్కో కార్పొరేటర్కి 25 లక్షలు ఇచ్చేందుకు బేరసారాలు జరిగాయని, అడ్వాన్స్ గా 3 లక్షల చొప్పున ఇచ్చినట్లు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. అయితే రామచంద్రయ్య యాదవ్ పై భూ కబ్జా ఆరోపణలు ఉండడంతో ఆయన కూతురుని మేయర్ని చేసేందుకు తెలుగుదేశం, జనసేన సిద్ధంగా లేదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలెవరినీ తెలుగుదేశం, జనసేన పార్టీలోకి ఆహ్వానించవద్దని అధినేతలు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయారు నేతలు. వైసీపీ మీద అసంతృప్తితో భారీ మెజారిటీతో ప్రజలు అధికారం ఇచ్చారని, ఇప్పుడు వైసీపీ నాయకులను చేర్చుకుంటే ప్రజాగ్రహానికి అవకాశం ఇచ్చినట్లవుతుందని అధిష్టానం క్లియర్ కట్ గా చెప్పేసింది. దీంతో ఏడాది మాత్రమే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మిగిలిన పదవి కాలం ఎక్కడి దొంగలు అక్కడే గప్చుపన్నట్లు కొనసాగేలా ఉంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్పు చెందడానికి తిరుపతి నగరానికి అన్ని అర్హతలున్నా కేవలం నాయకుల వ్యక్తిగత స్వార్థంతో 4 ఏళ్లుగా ఈ ప్రతిపాదన మరుగున పడుతూ వచ్చింది. 3 ఏళ్ల క్రితం గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఆ సమయంలో అప్పటి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం తన తనయుడు మోహిత్ రెడ్డి జెడ్పీటీసీ పదవి కోల్పోవాల్సి వస్తుందని గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మరో ఏడాది తర్వాత గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన మళ్లీ ముందుకొస్తే ఈ ప్రతిపాదన ప్రకారం అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా మరో 3 ఏళ్ల పాటు ఎన్నికలే లేకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మరో 4 ఏళ్లైనా ఎన్డీఏ కూటమి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పై ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం కనిపించడం లేదు.